ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదైనదై ఉన్నది. దేవుని దృష్టికి మంచిది, దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదట. ఇది మంచిది అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఏది మంచిది అనగా దేవుని దృష్టికి ఏది మంచిదో, దేవుని దృష్టికి ఏది అనుకూలమైనదో అది మనం చేయటం మంచిది. ఇక్కడ వాక్యంలో తిమోతికి పౌలు రాస్తూ చెప్తున్నాడు. అవును, ఒకటి హెచ్చరిస్తున్నాడు. విజ్ఞాపనలు చేయుట, ప్రార్థనలు చేయుట, యాచనలు చేయుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇది మంచిదట. నిజంగా ప్రార్థన చేయటం మంచిదని చెప్తున్నాడు. విజ్ఞాపన చేయటం మంచిదట. అంతేకాదు కృతజ్ఞతలు చెల్లించుట మంచిది. ఇది దేవుని దృష్టికి మంచిది కనుక మనం మిక్కటంగా కార్యం చేయాలి. ఎవరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయాలి అంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి ముఖ్యంగా ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేసేవారు ఉండాలంట. అప్పుడంట మనకి ఎన్నో విధాలుగా మేలు, ఎన్నో విధాలుగా సహాయం, ఎన్నో విధాలుగా దేవుని నుంచి ఆశీర్వాదములు మెండుగా మనకు అందుతాయంట. అవును కదా, ఎంత గొప్ప దీవెన! రాజులందరి కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, చూడండి, మన దేశ పరిపాలకుల కొరకు, అధికారుల కొరకు, మరి ప్రపంచ దేశాల కొరకు, దేశము భారతదేశం 29 రాష్ట్రాల కొరకు, అనేకమైన జనుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటే, యాచన చేస్తుంటే అది దేవుని దృష్టికి మంచిది, అది దేవుని దృష్టికి అనుకూలమైనది, దైవ చిత్తానుసారమైనది కనుక దాని ద్వారా మనకెంతో మరి ఆశీర్వాదము, మెండైన దీవెన కలిగింది. ఇక్కడ 4 మేలుకరమైన విషయాలు మనతో చెప్తున్నాడు. అలాగూ మనం ప్రార్థన చేసి దేవుని దృష్టికి మంచిదిగా మనం కొనసాగిస్తూ వస్తేనంట మనకేం కలిగిద్ది అని చూస్తే సంపూర్ణమైన భక్తి కలిగిద్దట. ప్రియుడా, ఈ దినాల్లో భక్తిలో సంపూర్ణత అంత అవసరం. రెండవది మాన్యత అనగా కీర్తి, పేరు ప్రతిష్టతలు, ఘనత మనకి లభిస్తాయట. మూడవది నెమ్మది కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తం. చూడండి, నెమ్మది, సుఖము. ఈ దినాల్లో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సుఖము లేదు. నిజంగా మనం కోరుకుంటుంటాం నెమ్మదిగా ఉండాలని, మంచి ఘనత, పేరు ప్రఖ్యాతులు మనకు రావాలని, సంపూర్ణమైన భక్తిని మనం కలిగి ఉండాలని ఎంతో ఆశపడతాం. చూడండి, దేవుడు మనకి ఒక మంచి సలహా, అడ్వైజ్ మనకిస్తున్నాడు. ప్రియుడా, అందరి కొరకు మనం ప్రార్థన చేస్తే, ప్రజలందరి కొరకు, దేశ పరిపాలకుల కొరకు, ప్రభుత్వముల కొరకు, అధికారుల కొరకు మనం ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ కృతజ్ఞతలు, స్తుతులు చెప్తామో అప్పుడు అది దేవుని దృష్టికి మంచిదై, ఇష్టమై, అనుకూలమై మనకి మాన్యత కలిగిద్దట. మనకి పేరు, ఘనత వస్తుంది. రెండోది మనకి నెమ్మది కలిగిద్ది. సుఖముతో బ్రతుకు దినములు దేవుడు అధికం చేస్తాడు. అంతేకాదు సంపూర్ణమైన భక్తిని కలిగి ఉంటాం. అందుకని ప్రియుడా, ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు హెచ్చరిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు? కేవలం నీ వ్యక్తిగత కుటుంబ అవసరతల కొరకు, వ్యక్తిగతం కొరకు, మరి భౌతికమైన విషయాల కొరకే ప్రార్థన చేస్తావా? మరి ప్రపంచ దేశాల్లో మరి మిషనరీ జరగాలి, అనేక ఆత్మలు, ప్రజలు, నశించిపోతున్న ప్రజలు రక్షించబడాలి, మరి ప్రభుత్వాలు చక్కగా పనిచేయాలి, మరి అధికారులు న్యాయం తీరుస్తూ ఉండాలి అని ఎప్పుడైనా ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు మరి విజ్ఞాపనలు, యాచనలు చేసిన అనుభవం ఉందా? అయితే అట్లాంటి అనుభవం నీకు లేకపోతే ఇప్పుడైనా ప్రభు హెచ్చరిస్తున్నాడు. అది మంచిది కనుక, అది దేవుని దృష్టికి అనుకూలమైనది కనుక ఆ కార్యం చేయటానికి మనము ముందుకు కొనసాగాలని వాక్యం మనకు బోధిస్తుంది.
ఇలాగ చేస్తే నీవు నీ కుటుంబం నెమ్మదిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుఖము కలిగి జీవిస్తారు. మరి మాన్యత కలిగిద్ది, నీ కుటుంబం హెచ్చించబడిద్ది, ఘనతలోకి వస్తుంది. నీ వ్యక్తిగత జీవితం కూడా ప్రభు దగ్గర కూడా నీకు మంచి భక్తిలో సంపూర్ణతను, బహుమానమును దేవుడిస్తాడు. కనుక ప్రియుడా, ఈ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. కేవలం మన వ్యక్తిగత స్వార్థం కొరకే ప్రార్థన చేసుకునే వారు కాక అనేకుల కొరకు, ఇతరుల కొరకు, పొరుగువారి కొరకు, బంధువులు స్నేహితుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రముల కొరకు, ప్రపంచ దేశాల్లో అనేక మంది నశించున్న ప్రజల కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ప్రభు నీకు కూడా మెండైన దీవెనల ఆశీర్వాదాలు ఇస్తాడు. అనుభవం ఎంతో గొప్పది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సహాయం చేయము. నిజంగా నీ దృష్టికి అనుకూలము మంచిది అయిన కార్యం చేయడానికి మాకు సహాయపడుతురండి. మేము కూడా పట్టుదల కలిగి అనేకుల కొరకు, అనగా ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసే కృప అనుగ్రహించు. అవునయ్యా, ఇట్టి అనుభవం మాకు నేర్పిస్తురమ్మ. తద్వారా మాన్యతను, నెమ్మదిని, సంపూర్ణ భక్తిని మేము పొందుకోవటానికి, సుఖమైన జీవితం పొందుటకు సహాయం చేయము. మన కాల బిడ్డల భవిష్యత్తును దీవించము. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సహాయం చేయము. హాస్పిటల్స్లో రోగులై ఉన్న వారిని స్వస్థపరచము. వ్యాధిగ్రస్తులను బాగు చేయము. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతురండి. బలమైన కార్యాలు, నూతన కార్యాలు, గొప్ప కార్యాలు కుటుంబ పక్షాలు జరిగించి ఆశీర్వాదములు, మెండైన దీవెనలు దయచేయమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.